మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. తెలంగాణలో 2023 సార్వత్రిక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీని కాదని తెలంగాణ ఓటర్లు కాంగ్రెస్ సర్కార్కి అధికారం కట్టబెట్టడం జరిగింది. సో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి మార్పులు చేర్పులు ప్రతిదీ కూడా మనం చూసుకుంటూ వచ్చాం. ఇక ఒకానొక టైంలో కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జిని కూడా ఇక్కడ మార్పులు చేర్పుల్లో భాగంగా దీపాదాస్ మున్షిని కాస్త ఢిల్లీకి పంపించడం, ఆ తర్వాత ఆమె ప్లేస్లో మీనాక్షి నటరాజన్ ఇక్కడికి తీసుకురావడం కూడా మనం చూస్తాం. మీనాక్షి నటరాజన్ ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే ప్రశ్నలే ఎక్కువగా వినిపించాయి. ఎందుకంటే ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ఎందుకో కాంగ్రెస్కి సంబంధించినటువంటి కొంతమంది నేతలు అంత సుముఖంగా లేరు, అంత హ్యాపీగా లేరు అనే విషయం కూడా రావడం జరిగింది. ఆ తర్వాత క్యాబినెట్ మంత్రి విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో కూడా చాలామంది కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలిగి కూర్చున్నటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అండ్ ఆఫ్టర్ తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఖర్గే గారు కూడా హైదరాబాద్కి రావడం జరిగింది. ఒక ప్రముఖ హోటల్లో ఆయన బస్ చేయడం జరిగింది. ఆయన్ని కలవటానికి ఎమ్మెల్యేలంతా కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఇంకా క్యాబినెట్ విస్తరణకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా ఎక్కడో ఆశావాహులంతా కూడా ఆయన కలవటం, ఎవరికైతే ఆశావాహులకి అనుకున్నంత రీతిలో వాళ్ళకి తగ్గట్టుగా ఆ పదవుల విషయంలో వాళ్ళు హ్యాపీగా లేరు, అలిగినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలని కూడా ఆయన బుజ్జగించే ప్రయత్నం కూడా మనం చూసాము. అండ్ ముఖ్యంగా కాంగ్రెస్ సర్కార్ విషయంలో మాత్రానికి 1-2 సార్లు ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే హైలైట్ అవుతున్నారు తప్పితే మిగతా నేతలంతా కూడా ఎందుకో సైలెంట్గా ఉన్నారు, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు, ఎంతసేపటికి కూడా పదవులు ఆశించే పనిలోనే ఉన్నారు తప్పితే కలిసికట్టుగా పనిచేసే ధోరణి వాళ్ళు లేదు అనే అంశాలని కూడా కొన్ని మనం వింటూనే ఉన్నాం, మనం కూడా చూస్తూనే ఉన్నాం సోషల్ మీడియాలో. సో ఇకపోతే తాజాగా మీనాక్షి నటరాజన్ పాదయాత్రకి కూడా సెంట్రల్ నుంచి, అంటే ఏదైతే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఒక సుముఖమైనటువంటి సమాధానం వచ్చింది. సో ఆమె త్వరలో పాదయాత్ర చేయబోతున్నారనేది కూడా ఒకటి వినిపిస్తుంది. అంటే జనరల్గా పాదయాత్ర ఎవరు చేస్తూ ఉంటారు? ఎక్కువగా ఇప్పటి వరకు గతంలో పాదయాత్రలు ఒకసారి మనం చూసినట్లయితే కేవలం ప్రతిపక్ష పార్టీలు మాత్రమే పాదయాత్ర చేస్తూ ఉంటాయి. బట్ అలాంటిది ఒక అధికార పార్టీలో ఉండి ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు అనే ప్రశ్న ఎక్కువగా వినిపిస్తుంది. మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒక్కసారి చూసినట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మనం చెప్పినట్టు మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ముఖ్యంగా ఆ పార్టీ క్యాడర్లోనూ లీడర్లోనూ ఒక రకమైనటువంటి భయాన్ని సృష్టించింది అనేది మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె అడుగులు అసలు ఎటువైపు దారితీస్తున్నాయనేది పార్టీ వర్గాల్లో కూడా అర్థం కాని పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఇంతకు ముందన్నట్టు రాష్ట్రంలో ఆ పార్టీ జాతీయ నేత ఏకంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టి ప్రజల్లోకి వెళ్ళటం అనేది శ్రేణులకు కూడా, అంటే పార్టీలో ఉన్నటువంటి నేతలకు కూడా ఎవరికి కూడా ఊహకు అందని పరిస్థితులు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. అండ్ పాదయాత్రను ముఖ్యంగా పిసిసి చీఫ్ చేపడితే క్యాడర్లో ఇంత చర్చ ఉండేది కాదేమో, కానీ రాష్ట్రంతో సంబంధం లేని ఒక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనకు అత్యంత సన్నిహితురాలుగా పేర్కొన్నటువంటి మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు పంపడం పైన క్యాడర్లో రకరకాల అనుమానాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇంకా జనంలోకి వెళ్ళక ముందే రాహుల్ గాంధీ నిర్ణయం రాష్ట్ర కాంగ్రెస్లో ఒక రకమైనటువంటి పెను ప్రకంపనలు కూడా సృష్టిస్తున్నట్లు తెలుస్తూ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే సీఎం శిబిరం అప్రమత్తమైంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల వాస్తవిక పరిస్థితులను పరిశీలించి గెలుపు వీళ్ళ వైపు తిప్పుకోవడం కోసమే ఇదంతా కూడా టిక్కెట్లు ఇవ్వడం కోసమే మీనాక్షి పాదయాత్ర చేస్తున్నారు అనేది మాత్రానికి ఎక్కువగా వినిపిస్తున్నటువంటి అంశం. అండ్ ఇంకోటి ఏంటంటే ఆమె పాదయాత్ర కంప్లీట్గా అబద్ధం, తీవ్రతను తగ్గించేందుకు డైవర్షన్ రాజకీయం చేస్తున్నారు, అసలు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు అనే అంశం కూడా మరొకటి కూడా వినిపిస్తూ ఉండింది. అండ్ కాంగ్రెస్ జాతీయ స్థాయి నేత క్షేత్రస్థాయిలోని ఎంపీటీసీలు జెడ్పీటీసీల సమర్థతను గుర్తించి టిక్కెట్లు ఖరారు చేయడం సాధ్యం కాదు అనే అంశాన్ని కూడా తెర మీద తీసుకొని రావడం జరిగింది. లీడర్కు క్యాడర్కు ఇవ్వడం కోసమే అధిష్టానం ఆమెను జనంలోకి పంపిస్తుంది అనే అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చి దీనిపైన కూడా డిస్కషన్స్ పెడుతున్నటువంటి అంశాలు మనం చూస్తూనే ఉన్నాం. ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఆమె స్థాయికి మించి ఇప్పుడు పాదయాత్ర అనేది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉద్దేశించి చేయబోతున్నారు అనేది వినిపిస్తుంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే
దానికి ఆమె ఈక్వల్ కాదు కదా! ఇక్కడ చాలామంది నేతలున్నారు కదా! అంటే వీళ్ళందరూ సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టే పార్టీ హైకమాండ్ ఒక చురకలంటించిందా అనే అంశాన్ని కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇంకొకటేంటంటే స్థానిక సంస్థల పేరుతో మీనాక్షి పాదయాత్ర చేస్తున్నట్లు సీఎం శిబిరం ప్రచారం చేస్తుండగా, మరోవైపు ఏంటంటే జై భీమ్ యాత్రకు కొనసాగింపుగా తాను పాదయాత్రకు సంకల్పించినట్లు మీనాక్షి చెప్తున్నారు. అండ్ అంతర్గతంగా సీఎం రేవంత్ పనితీరుపై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడం కోసమే అధిష్టానం మీనాక్షితో పాదయాత్ర చేపిస్తుంది అనేది కొంతమంది డిస్కషన్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే 15 నెలలుగా రేవంత్ రెడ్డిని శ్రమిస్తున్న రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరక్కపోవటం, కులగణన అనుకున్న లక్ష్యాలను చేరుకోకపోవటం, కాంగ్రెస్ ఎంపీల ముందు కులగణన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బాధ్యతలు సీఎంకు బదులు బట్టి విక్రమార్కు అప్పగించడం ఏంటి అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. అండ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా అధమ స్థాయికి పడిపోతున్నటువంటి తరుణంలో మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉందా అనే చర్చ అయితే మాత్రం చాలా ఎక్కువగా సాగుతూ ఉంది. మరి ఈ పాదయాత్ర వెనకాల బిహైండ్ రీజన్స్ ఏంటనేది స్పష్టత లేకపోయినప్పటికీ కూడా అధిష్టానం మాత్రం ఏదో చేయబోతుంది అనేది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి నేతల మధ్య జరుగుతున్నటువంటి ఒక డిస్కషన్ అండ్ వాళ్ళలో ఉన్నటువంటి ఒక ఉత్కంఠత అని మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు.